హాయ్ వ్యూవర్స్, ఐఎమ్ రవిచంద్ర. మీరు చూస్తున్నారు ఆర్ వీడియో. ఈ వీడియోలో మీ భూమి అడంగల్ 1B గ్రామపటం భూమి రికార్డ్స్ ఆన్లైన్ ద్వారా ఎలా చూడాలో తెలుసుకుంటారు. ఈ ఛానల్ ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చిన గంట క్లిక్ చేయండి. మా లేటెస్ట్ అప్డేట్స్ ముందే మీరు పొందొచ్చు. యూట్యూబ్ నుంచి మా వీడియో చూడాలనుకుంటే youtube.com/r వీడియో టైప్ చేసి వీక్షించండి. బ్రౌజర్ లో ట్యాప్ తీసుకున్నాను, మీ భూమి అని సెర్చ్ చేస్తున్నాను. మీ భూమి.ap.gov.in ఆంధ్రప్రదేశ్ భూమి రికార్డుల అఫీషియల్ వెబ్ పేజ్. ఈ వెబ్ పేజ్ ని బ్రౌజర్ లో ఓపెన్ చేయండి. మీ భూమి రికార్డుల కంప్యూటరీకరణ. భూమి వివరాలకు సంబంధించి ఆధార్ లింక్ అనేది మ్యాండేటరీ. ఆధార్ లింక్ చేసుకోండి. ఆధార్ కార్డు లేకపోతే మొబైల్ నెంబర్ నుండి లింక్ చేసుకుని రిజిస్టర్ చేసుకోండి. భూమి రికార్డ్స్ లో మీరు అడంగల్, మీ అడంగల్ లేదా గ్రామ అడంగల్ చూడొచ్చు. 1B మీ భూమి గ్రామ 1B పటం. ఆధార్ లింక్ అయిందో లేదో కూడా మీరు ఆన్లైన్ లో చూసుకోవచ్చు. ఇక్కడ ఖాతా నెంబర్ లేదా ఆధార్ నెంబర్ ఆధారంగా మీ భూమి రికార్డ్ ని ఆధార్ లింక్ అయిందా లేదా అనేది మీరు సెర్చ్ చేసుకోవచ్చు. ఉదాహరణకి విశాఖపట్నం, అనంతగిరి ఒక గ్రామం సెలెక్ట్ చేసుకున్నాను. ఖాతా నెంబర్ ఎంటర్ చేస్తున్నాను. ఇక్కడ ఖాతా నెంబర్ 2 ఇచ్చాను. క్యాప్చర్ ఎంటర్ చేసి సెర్చ్ చేస్తే ఇక్కడ ఆధార్ తో లింక్ అయింది లేనిది వస్తుంది. నేను సెర్చ్ చేసినటువంటి పట్టాదారుని ఖాతా నెంబర్ ఆధారంగా. ఆధార్ సీడింగ్, ఆధార్ లింక్ అయి ఉండకపోతే మీరు లింక్ చేసుకోవచ్చు. జిల్లా, మండలం, గ్రామం, ఖాతా నెంబరు కింద వచ్చిన క్యాప్చర్ కోడ్ ఎంటర్ చేసి గెట్ డీటెయిల్స్ క్లిక్ చేయండి. ఇక్కడ భూమికి సంబంధించి రేషన్ కార్డ్, పాస్పోర్ట్, ఓటర్ ఐడి, పట్టాదారుని పాస్బుక్ డీటెయిల్స్, వాళ్ళకి లింక్ అయినటువంటి మొబైల్ నెంబరు, వాళ్ళ యొక్క ఆధార్ నెంబరు ఇచ్చి మీరు లింక్ చేసుకోవచ్చు. 1B ఏ విధంగా చూడాలో చూద్దాం. మెనూ బార్ లో 1B క్లిక్ చేశాను. సర్వే నెంబర్, ఖాతా నెంబర్, ఆధార్ నెంబర్, పట్టాదారుని పేరు ఆధారంగా మీరు సెర్చ్ చేయొచ్చు. సర్వే నెంబర్, జిల్లా సెలెక్ట్ చేసుకుందాం. తూర్పు గోదావరి, మండలం అమలాపురం, గ్రామం ఇందుపల్లి. సర్వే నెంబర్ సెర్చ్ చేస్తున్నాను. కింద వచ్చినటువంటి క్యాప్చర్ కోడ్ ఎంటర్ చేద్దాం. క్లిక్ చేయండి. ఇక్కడ ఖాతా నెంబర్, సర్వే నెంబర్ వచ్చినాయి. ఆ పట్టాదారుని పేరు, వారి యొక్క తండ్రి పేరు కూడా కనిపిస్తుంది. పట్టాదారుని పేరు మీద క్లిక్ చేస్తే 1B ఫామ్ వస్తుంది. దీన్ని మీరు ఫుల్ స్క్రీన్ పెట్టి ప్రింట్ తీసుకుని 1B ఫామ్ మీరు ఉపయోగించుకోవచ్చు. ఖాతాదారుని పేరు, భూమి విస్తీర్ణం, భూమి వారికి ఏ విధంగా సంక్రమించింది, కొనుగోలు ద్వారానా, అనువంశీయంగానా, వంశపారంపర్యంగానా అనేది కూడా మీరు ఇక్కడ చూడొచ్చు. ఇదే విధంగా పట్టాదారుని పేరుతో ఏ విధంగా సెర్చ్ చేయొచ్చో చూద్దాం. జిల్లా, మండలం, గ్రామం సెలెక్ట్ చేసుకుంటే పట్టాదారుల పేరు అంతా వస్తుంది. అంటే ఆ గ్రామంలో ఉన్నటువంటి భూమి పట్టాదారులందరూ లిస్ట్ ఇక్కడ వస్తుంది. మీకు ఏ వ్యక్తి లిస్ట్ కావాలో ఆ వ్యక్తి సెలెక్ట్ చేసుకుని కింద ఉన్నటువంటి క్యాప్చర్ కోడ్ ఎంటర్ చేసి క్లిక్ చేయండి. ఆ వ్యక్తి పేరు మీద క్లిక్ చేస్తే ఉదాహరణకి ఇక్కడ సర్వే నెంబర్ వచ్చింది, ఖాతా నెంబర్ వచ్చింది, పట్టాదారుని పేరు మీద క్లిక్ చేస్తే అతని యొక్క 1B ఫామ్ అనేది మీకు డౌన్లోడ్ అవుతుంది. దీన్ని ప్రింట్ తీసుకోవడం ద్వారా మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. కింద ప్రింట్ అనే ఆప్షన్ ఉంది. అడంగల్లో మీ అడంగల్ సర్వే నెంబర్, ఖాతా నెంబర్, ఆధార్ నెంబర్, పట్టాదారుని పేరు ఆధారంగా సెర్చ్ చేయొచ్చు. దీనిలో కూడా జిల్లా సెలెక్ట్ చేసుకుందాం. గుంటూరు జిల్లా ఇచ్చాను ఉదాహరణకి. ఒక మండలం పేరు సెలెక్ట్ చేసుకున్నాను. గ్రామం కారంపూడి. సర్వే నెంబర్ టైప్ చేద్దాం. కింద ఉన్న క్యాప్చర్ కోడ్ ఎంటర్ చేయండి. ప్రతిసారి మారుతుంటుంది ఇది. క్లిక్ చేయండి. ఫామ్ వస్తుంది. ఈ ఫామ్ నేను సెర్చ్ చేసినటువంటి సర్వే నెంబర్ 1B ఫామ్. ఇది పట్టాదారుని అడంగల్ అంటాం దీన్ని. ఈ పట్టాదారుని అడంగల్ మీరు ప్రింట్ తీసుకుని ఉపయోగించుకోవచ్చు. గ్రామ అడంగల్ ఏ విధంగా చూడొచ్చో ఇప్పుడు చూద్దాం. జిల్లా పేరు, మండలం పేరు, గ్రామం పేరు. ఉదాహరణకి ప్రకాశం జిల్లా ఒంగోలు గ్రామం సెలెక్ట్ చేసుకున్నాను. కింద ఉన్న క్యాప్చర్ కోడ్ ఎంటర్ చేసి క్లిక్ చేశాను. ఆ గ్రామానికి సంబంధించినటువంటి భూమి రికార్డులు అన్ని కూడా ఇక్కడ కనిపిస్తాయి. వారి యొక్క సర్వే నెంబర్, ఖాతా నెంబర్, భూమి విస్తీర్ణం, కొనుగోలు ద్వారా వచ్చిందా, అనువంశికంగా వచ్చిందా, పిత్రార్జితమా, పూర్వార్జితమా, ఇవన్నీ కూడా ఇక్కడ మీరు చూడొచ్చు. అసైన్డ్ భూమా, ప్రభుత్వ భూమా. ఈ విధంగా అడంగల్, గ్రామ అడంగల్, ఆధార్ లింక్ అయిందా, 1B ఫామ్ డౌన్లోడ్ చేయొచ్చు, గ్రామ పటం డౌన్లోడ్ చేయొచ్చు. మీరు చూస్తున్నారు ఆర్ వీడియో. ఈ విధంగా భూమి రికార్డులు 1B గ్రామ పటం అడంగల్ డౌన్లోడ్ చేసుకున్నారు. ఈ ఛానల్ ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చిన గంట క్లిక్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ మీరే ముందు పొందొచ్చు. ఈ వీడియో లైక్ చేయండి, కామెంట్ ఇవ్వండి, ఫేస్బుక్, ట్విట్టర్, వాట్సాప్ ద్వారా షేర్ చేయండి. మీ యొక్క సలహాలు, సందేహాలు కామెంట్స్ లో తెలియజేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.